కేఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ముఠామేస్త్రి సినిమాలో ఎంత ఘాటు ప్రేమయో అన్న పాట తాలూకు స్వరాలు చూద్దాం. ఇది కూడా మన ఒక అభిమాని కోరుకున్న పాట మన ఛానల్ ద్వారా. ఇది మీకు నేను సి షార్ప్ అంటే 1.5 శృతిలో 2 ఏళ్ల సజ్జమంతో నేను ఈ పాటను మీకు నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ పాటలో ఆఫ్ స్వరాలు ఏమి ఉండవు కాబట్టి మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఫ్లూట్ బిట్లో మాత్రం ఆఫ్ స్వరాలు ఉన్నాయి. గాంధారం ఆఫ్ స్వరంగా వస్తుంది, మిగతా అన్నీ నిండు స్వరాలు వస్తాయి. అయితే ముందు మీకు ఈ ఫ్లూట్ బిట్ ఎలా వస్తుందంటే ఈ పల్లవి అయిపోయిన తర్వాత మ్యూజిక్లో ఫ్లూట్ బిట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఎట్లా వస్తుందో చెప్తాను మీకు. పస్సరి ని ససాని పస్సని పామ గమ పామ గా సాగానే ఆఫ్ గమ పామ గా సా ససాని పామ గా మా పని పా పని మప ససాని పామ గా మా పస్సరి ని ససాని పస్సని పామ పస్సని పామ గమ పామ గా సా ససాని పామ పని మప ససాని పామ గామ పని పా పని మప. ఇది ఈ బిట్టే 2 సార్లు వస్తుంది. కాకపోతే మొదట పస్సరి ని ససాని తర్వాత ససాని పామ గామ పని పా పని మప అలా అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ మొదటికి వెళ్దాం. మళ్ళీ మొదట్లో ఫస్ట్ ఒక బిట్ ఒకటి ఉంది. ససని సప ససని సప రే రే సరే ని పప్పమ రిమ పమ రే సా నిస నిస ప ఇది బిట్. తర్వాత ఎంత ఘాటు ప్రేమయో నీస ఎంత సరిస ఘాటు ఘాటు సరిస సాసని సాప ప్రేమయో పారి నీస జాతమా సమరిస. తర్వాత ఏటవాలు చూపులో మౌన గీతం అదే స్వరాలు వస్తాయి. తర్వాత వచ్చిరాని వయ్యారాలే వయసాయే అది. అయితే మా పాప వచ్చిరాని వచ్చిరాని మా పాప అంటే ఒక పాయ వేస్తాం ఉంది, దాన్ని అట్లా పాడుకోవచ్చు, ఇలా పాడుకోవచ్చు. అంటే మీ వసతిని బట్టి పాడుకోండి. తర్వాత వయ్యారాలే
మా పాప పనిప మా మరి అది గమకం ఇవ్వాలి, లేకుంటే ఇలా కూడా పాడుకోవచ్చు. మా పాప మారి అలా కూడా పాడుకోవచ్చు. గమకం ఇవ్వాలంటే మా పాప అనిగా మా మరి అలా పాడుకోవచ్చు. వయ్యారాలే వయసాయే రీమ పని మాప రీమ పని మాప వయస. తర్వాత మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయి అదే వస్తుంది. ఆ తర్వాత ఒకటి నిజమా తర్వాత అమ్మమ్మ అనేది కూడా కాకపోతే ఒక నిషాదం యాడ్ అవుతుంది. సా నుండి నీకి స్లైడ్ అవ్వాలి. ఇది మొదటి భాగంగా మీకు నేను ఒక పల్లవి ముగించిన తర్వాత ఒక ఫ్లూట్ బిట్ ఒకటి మీకు ఈ భాగంలో నేను చెప్పాను. ఇందులో ఏవైనా తప్పులు కానీ లేక వేరే ఏమన్నా చెప్పడం మర్చిపోయినా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రిప్షన్ పెంచండి దయచేసి, ఎందుకంటే మన టార్గెట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి దయచేసి నేను మీకోసమే కష్టపడి నోటేషన్ రాసి మీకోసమే పంపుతున్నాను కాబట్టి మీరు కూడా నాకు సహకరిస్తారని మనసారా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.